వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర చికెన్ రెసిపీని చేసుకుందాం. ఈ కర్రీ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకొని కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకుందాం. మనం గోంగూర యాడ్ చేసుకుంటాం కదండి, కొంచెం గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మనం దీంట్లోకి ఇప్పుడు 2 స్పూన్స్ ధనియా పిండి యాడ్ చేసుకుందాం. ధనియా పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనం అప్పటిదప్పుడు రుబ్బుకొని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ రెసిపీలోకి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం ముందే ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల పీసెస్ జ్యూసీగా ఉడుకుతాయి. పీసెస్కి మంచిగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని 10 మినిట్స్ పాటు నాననిద్దాం. నేను ఈ కర్రీ కోసం ఒక గోంగూర కట్ట తీసుకొని ఇలా కాడలతో కాకుండా ఆకులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు, 2 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసి సైడ్కి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం గోంగూరను వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక చుంచి పెట్టుకున్న గోంగూర లీవ్స్ని ఇందులోకి యాడ్ చేద్దాం. మనం కాడలతో వేసుకోవద్దండి, అలా అయితే టేస్ట్ బాగుండదు. ఓన్లీ ఆకులే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను నీట్గా వాష్ చేసుకున్నానండి. మనం కర్రీలో కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల పచ్చివాసన ఉండదు, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు నేను ఈ ఆకులన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఆకులన్నీ మంచిగా మెత్తని పేస్ట్ లాగా కుక్ చేసుకోవాలి. నేను కుక్ చేసుకుంటున్నాను. చూడండి, మీడియం ఫ్లేమ్లో అడగంటకుండా కలుపుతూ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఎంత మెత్తని పేస్ట్ లాగా ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కుక్ అయిపోయింది ఈ గోంగూర ఆకు. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోని అవసరం లేదండి, మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఈ పేస్ట్ నేను ఇలాగే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి. చూడండి, నేను సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ గోంగూర ఆకుని. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకొని మనం కర్రీ కుక్ చేసుకుందాం. ఇప్పుడు నేను అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని జీలకర్రను వేగనివ్వాలి. చూడండి, నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఈ జీలకర్ర వేగిపోయాక మనం ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేద్దాం. మనం ఉల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి, అలా అయితే గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దీంట్లోకి నేను ఒక గుప్పెడు ఉల్లికాడల్ని యాడ్ చేసుకుంటాను. ఉల్లికాడలు యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిగడ్డలు వేయించుకుందాం. చూడండి, నేను మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటున్నాను. ఈ ఉల్లిగడ్డలు అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిగడ్డలు త్వరగా వేగిపోతాయి. నేను మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటున్నాను. చూడండి, మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిపోయాక ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ పసుపును వేయించుకుందాం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేద్దాం. మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్లోకి కారం మసాలా అంతా పట్టుకొని
టేస్ట్ బాగుంటుంది. పీస్ కూడా జ్యూసీగా మంచిగా ఉడుకుతుంది. మీరు కావాలంటే చికెన్ని యాడ్ చేసి ఇప్పుడు కారం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చికెన్కి. మనం వెంటనే లిడ్ పెడితే ఉడికి మంచిగా ఉండదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. లిడ్ పెట్టకుండా కాసేపు ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, లిడ్ పెట్టుకుంటున్నాను. లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకొని చూడండి, ఆయిల్ అంతా బయటికి వస్తుంది కుక్ అయిపోయి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఈ చికెన్ని కుక్ చేసుకుందాం. చూడండి, టెన్ మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా బయటికి వచ్చి మంచిగా కుక్ అయిపోతుంది ఈ చికెన్. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న గోంగూర ఆకుని దీంట్లోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఈ చికెన్కి అంతా గోంగూర ఆకు పట్టుకునేలాగా మిక్స్ చేసుకుందాం. మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదండి, అందుకే నేను ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఇది యాడ్ చేయలేదు. కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకున్నాను. మనం ఫస్టే వేస్తే చికెన్ కుక్ అవ్వదండి, ఈ గోంగూర ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి. అందుకే 80% వరకు చికెన్ కుక్ అయిన తర్వాతనే ఈ గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకోకూడదండి, అలా అయితే ఈ చికెన్ అసలే కుక్ అవ్వదు. ఇప్పుడే యాడ్ చేసుకోండి 80% కుక్ అయిన తర్వాత. మళ్ళీ లిడ్ పెట్టుకొని మళ్ళీ గోంగూర పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా కుక్ చేసుకుందాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తే వాటర్ అంతా ఎగిరిపోయి ఫస్ట్ పోసినన్ని వాటర్ కూడా లేవండి. చూడండి, చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనం ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తే, మ్యారినేట్ చేసినప్పుడే సాల్ట్ యాడ్ చేస్తే చికెన్ కుక్ అవ్వదండి. అందుకే చికెన్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం, ఉప్పు అంతా పీసెస్కి పట్టేలాగా. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరను యాడ్ చేద్దాం. మనం కొత్తిమీర కాడలతోనే యాడ్ చేసుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఉత్తి ఆకులు యాడ్ చేస్తే టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను ఒక గుప్పెడు పుదీనా ఆకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు 2 మినిట్స్ పాటు మళ్ళీ ఈ చికెన్ని ఉడికించుకుందాం. చూడండి, నేను మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి, ఉప్పు అంతా చికెన్కి పట్టేలాగా. చూడండి, నేను లిడ్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా బయటికి వచ్చి చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీరు రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీని సపరేట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. పీస్ చూడండి ఎంత జ్యూసీగా మంచిగా ఉడికిపోయిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి.